ఫైనల్‌గా 2023 సెప్టెంబర్‌లో మనకొక చిన్న ఉద్యోగం అయితే వచ్చింది. అది వర్క్ ఫ్రమ్ హోమ్. నేను అనుకున్నట్టుగానే నా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండి చేసేదే. అలా అని చాలా పెద్ద జాబ్ అని చెప్పలేను. చిన్న జాబ్ అని తీసి పడేయలేను. ఫస్ట్ జాబ్ ఇంతకు ముందు ఎటువంటి జాబ్ చేసే ఎక్స్‌పీరియన్స్ లేదు. పిల్లల చదువులు గాని, వాళ్ళ ఆరోగ్యం గాని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను చెయ్యాలి. ఈసారి ఎంతమంది ఎన్ని చెప్పినా నేను వినలేదు. తక్కువ శాలరీ అయినా కొత్త ల్యాప్‌టాప్ కొనుక్కొని మరీ జాయిన్ అయ్యా. మనకొక తోవ కనిపించింది. దానిలో రాళ్ళో, ముల్లో ఏదో ఒకటి నడవాలి. అదే మనకి ఫైనల్ డెస్టినేషన్ చేరుస్తుంది. స్టార్టింగ్ కష్టంగానే ఉంది కానీ వదులుకోలేదు. 2017 లో స్టార్ట్ చేశా నేను వీడియోలు చేయడం. అలా బ్రేక్ పడుతూ వస్తూనే ఉంది. ఈ జాబ్ లో జాయిన్ అయ్యాక మళ్ళీ బ్రేక్ ఇచ్చాను. ఎందుకంటే ఒక్కదాన్నే ఎన్ని మేనేజ్ చేసుకోవాలి, అన్నిటికీ న్యాయం చేయాలని. బట్ నా మైండ్ నుంచి అయితే పోవట్లేదు. ఇది కూడా చెయ్యాలి అని ఎక్కడో ఆశ. రెండింటిని మేనేజ్ చేస్తూ ఇప్పుడైతే ఒక లైన్ లో పడ్డాను. వీడియో క్రియేషన్ లో ఏది రాదు, ఇప్పటికీ సక్సెస్ అవ్వలేదు. ఇన్స్టాలో ఎంతో కొంత పేరు వచ్చింది కానీ ఎప్పటికైనా అవ్వాలని కోరిక.